పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల తనిఖీలో భారీగా గంజాయి పట్టుబడుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల తనిఖీలో ఇప్పటివరకు 1,15,58,000 విలువ చేసే బంగారం, వెండి, గంజాయి పట్టుబడింది. అయితే ఇందులో అత్యధికంగా గంజాయిని పోలీసులు పట్టుకోవడం గమనార్హం. ఇప్పటివరకు దాదాపు 89.232 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 60,78,000 ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల తనిఖీలో భారీగా గంజాయి పట్టుబడుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు 1,15,58,000 విలువ చేసే బంగారం, వెండి, గంజాయి పట్టుబడింది. అయితే ఇందులో అత్యధికంగా గంజాయిని పోలీసులు పట్టుకోవడం గమనార్హం. ఇప్పటివరకు దాదాపు 89.232 కిలోల గంజాయిని అటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 60,78,000 ఉంటుందని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. ఝాన్సీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు ఇప్పటికే లెక్కలేనంత నగదుతో పాటు ఇటు బంగారు వస్తువులు కూడా లభిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ పోలీస్ స్టేట్ కమిషన్ పరిధిలోని నార్త్ జోన్ పరిధిలో ఇటీవల పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వివిధ నగదుతో పాటు నగలకు సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు నార్త్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1,15,58,000 విలువ చేసే వెండి, బంగారంతో పాటు నగదు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు ఒక ప్రకటనలో విడుదల. ఇందులో ఎక్కువ మొత్తంలో కూడా గంజాయిని పోలీసుల తనిఖీల్లో పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా 89.232 కిలోల అంటే సుమారుగా 90 కిలోల సంబంధించిన గంజాయిని పోలీసుల చెక్ పోస్ట్ తనిఖీల్లో భాగంగా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తం ప్రస్తుతం ఈ అమౌంట్ సంబంధించి చూసుకుంటే కూడా 60,78,000 సంబంధించి ఎక్కువ మొత్తంలో గంజాయికి సంబంధించిందే మనం ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంత పోలీసులు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. కానీ రికార్డు స్థాయిలో నార్త్ జోన్ పరిధిలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయికి సంబంధించిన లభ్యం కావడం తొలిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ. అంటే కిరణ్, ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం కానీ, వెండి కానీ, అలాగే గంజాయి కానీ ఎవరికి చెందింది ఇప్పటి వరకు పోలీసులు గుర్తించారా? ప్రస్తుతానికైతే వివిధ సంబంధించిన తనిఖీలలో భాగంగా ఇప్పుడు రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నారు. సుమారుగా ఒక వ్యక్తి 50,000కి మించి కూడా నగదును తీసుకువెళ్ళడానికి అనుమతి లేదు. కానీ కొంత వివిధ ట్రాన్సాక్షన్ కోసము వాటి కోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని సీజ్ చేస్తున్నారు. తర్వాత వాటి ఆధారాలు చూపిస్తే నగదును కూడా తిరిగి వారికి ఇచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేవలం నార్త్ జోన్ పరిధిలో కూడా పోలీసుల తనిఖీలలో భాగంగా 2 వీలర్స్ లో అదేవిధంగా 4 వీలర్స్ లో తరలిస్తున్న గంజాయిని కూడా పట్టుకోవాల్సి. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో చాప కింద నీరులా గంజాయి సంబంధించిన స్మగ్లింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులు ఏర్పడిన తనిఖీలలో కూడా ప్రస్తుతానికైతే వివిధ మార్గాలలో ముఖ్యంగా 2 వీలర్స్ తో పాటు 4 వీలర్స్ లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. వీటికి సంబంధించిన వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఝాన్సీ. అలాగే కిరణ్, తరలించే వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం ప్రకారం నార్త్ జోన్ పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం అయితే కూడా వివిధ ప్రాంతాల్లో నార్త్ జోన్ లోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. చెక్ పోస్ట్ లో భాగంగా ఆ గంజాయిని కూడా ప్రస్తుతానికైతే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఆ గంజాయిని తరలిస్తున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఝాన్సీ. అలాగే వారిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందా కిరణ్? ప్రస్తుతానికైతే కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఝాన్సీ. అలాగే ఎందుకు ఇంత మొత్తం గంజాయి తరలిస్తున్నారు, మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇటు హైదరాబాద్ నగరానికి వివిధ మార్గాలలో గంజాయి తరలిస్తున్నారు. సాధారణంగానే పోలీసుల తనిఖీలలో భాగం కూడా పెద్ద మొత్తంలో ఇటు గంజాయి కొంత స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఎన్నికల నేపథ్యంలో కూడా కొంత బంగారం, నగదును అక్రమ అంటే లావాదేవీ సంబంధించి ట్రాన్సాక్షన్ కట్టడి చేసేందుకు ఇటు సిటీ అంతటా కూడా నాకాబందీ ఏర్పాటు చేస్తున్నారు. చాలా చోట్ల పికెట్ కొన్ని తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో సాధారణంగా వాటితో పాటు కూడా ఈ గంజాయి కూడా రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్ అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.